దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఎందుకు మీ అందరూ ఉదయం లేవగానే ఏదైనా బాధలు, చింతలు, కష్టంలో, దుఃఖంలో, గాయాల్లో ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదండి. నిజంగా ఈ లోకంలో అందరికంటే ప్రేమించే దేవుడు మనకుండగా కష్టాలు, బాధలు వచ్చినా ఆ ప్రేమలో మనల్ని ఆయన పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. కృప వెంబడి కృపని చూపే దేవుడు. తల్లి విడిచిన, తండ్రి మరిచిన, నిన్ను మరువని దేవుడు, నిన్ను ఎడబాయిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీపై కృప చూపే దేవుడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం నీకోసం. ఇంకా ఎవరైనా మారుమనసు పొందలేదండి? యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. యేసుని నమ్మితే పాప క్షమాపణ, నీకు పరలోకం, నిత్య జీవం. కాబట్టి ధైర్యంగా ప్రభుని వెంబడించు. ఈరోజు మీ శ్రమలను బట్టి కృంగిపోకండి, బాధలను బట్టి అసలు ఏమైపోతామని అలజడి పడకండి. దేవుడు నిన్ను ఎంతగానో నీపై ఒక గొప్ప ప్లాన్, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు చదువుకుందామా? చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. నిర్గమకాండ 33వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతున్నానగా. నా సన్నిధి నీకు తోడుగా. ఏం రావాలి నీకు తోడు? ఎవరు రావాలి? చాలామంది అంటారు, మా అమ్మ లేదు, నాన్న లేరు, బంధువులు లేరు, ఉన్నా ఎవరు? ఆయనే, నేను నీకు తోడుగా వస్తా, నీకు విశ్రాంతిని ఇస్తా. ఎంత మంచి మాట అండి. మోషే అంటు, నువ్వు నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళను. ఏం పర్లే, నా సన్నిధి నీకు తోడు వస్తుంది, నీకు నేను విశ్రాంతి కలుగజేత. ఎంత సంతోషం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడమ్మా నీ జీవితాన్ని. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే, ఆయన సన్నిధి మీకు తోడుగా రాబోతుంది. నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు నీతో ఏ పరిస్థితులను వెళ్తున్నావో, నేను నీకు నా సన్నిధి, నేను ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, నా సన్నిధి నీకు తోడుగా ఉంచి నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆమెన్. ఈ వాగ్దానాన్ని దేవుని థ్యాంక్స్ చెప్పి స్తుతించి ప్రార్థన చేయండి. రోజు మీ కొరకు 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉండి ప్రేయర్, ఈవినింగ్ 6 to 9. మరి ఎందుకు అంటే ఇవన్నీ మిమ్మల్ని బలపరచుటకు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఆయన కృప చూపుతూ నీ మీద కనికరం చూపుతుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పి నాతో కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అప్పుల్లో ఉన్నవారు, ఆర్థిక బంధకాలతో ఉన్నవారు, మానసిక ఒత్తిళ్ళు ఉన్నవారు, కుటుంబ పోరాటాల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, గాయాల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారిని విడిపించి, ఇతర దేశాల్లో మా ప్రియులు వీసా విషయంలో వారికి ఏదైనా జాబ్స్, ప్రాజెక్ట్స్ సహాయం చేసి ఇతర దేశములను రక్షించి అక్కడ ఉజ్జీవము, పాపము నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, భారతదేశాన్ని రక్షించి మా దేశంలో భయంకరమైనటువంటి కలహములు, గొడవలు, కొట్లాటలు, నాయన అత్యాచారాలు, ఆత్మ దొంగల దోపిడీలని ఆ ప్రభావం నుంచి విడిపించి దేశ ప్రజలు, దేశ నాయకులు సమాధానంగా పరిపాలన చేయటకు సహాయం చేయండి. దైవజనులందరినీ కాపాడయ్యా. దైవజనుల వారి బిడ్డల్ని కంచి వేసి శత్రు నుంచి విడిపించి వారి పిల్లలు సేవలో, సంఘాల్లో వాడబట్టుకు దైవజనుల పిల్లల్ని, విశ్వాసుల పిల్లల్ని, విశ్వాసుల్ని కాపాడి మా సంఘాలకి, సేవకులకి ఐక్యత మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కల్వరి మినిస్ట్రీకి ప్రతి సేవకునికి ఐక్యత, ఉజ్జీవం లేవాలా, ఒక జాషువా జనరేషన్ లేవాలా, అపోస్తుల సేవ లేవాలా. అట్టి విధంగా సహాయం చేయండి. ఈరోజు అప్పులు, కోర్టు కేసులు, గర్భఫలం లేని స్థితి, పెళ్లి కాని వారు, ఉద్యోగం లేని వారు, ఇతర బాధలు ఉన్నవారు, ఇరుకు అన్నిటికీ విడుదల ఇవ్వండి ప్రభా. సమాధానం ఇవ్వండి నా తండ్రి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సన్నిధి వరకు తోడుగా రావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సన్నిధి వరకు తోడుగా రావాలి. 10th ఇంటర్ ఏ ఎగ్జామ్ రాస్తున్నా వారికి నీ సన్నిధి తోడుగా వచ్చి ప్రతి బిడ్డని ఆశీర్వదించి వర్ధలు చేసి కల్వరి మనిషికి నీ సన్నిధి తోడుగా ఉంచి మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి, స్తుతించండి. ప్రతి శనివారం బెల్లంపల్లి సువార్త సభ జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. మరి 4వ తారీఖు శుక్రవారం, అంటే 4వ తారీఖు శుక్రవారం అద్భుతంగా మరి ఫంక్షన్ హాల్, ఎక్కడది? శంషాబాద్ ఫంక్షన్ హాల్లో ఒక అద్భుతమైన ఉజ్జీవ సభ ఉండబోతుంది. దాని డీటెయిల్స్ కూడా ఇస్తాం. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.